సామర్లకోటలో మూసివేసిన అన్న క్యాంటీన్‌లను తిరిగి ప్రారంభించాలని కాకినాడ జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, సీఎం చంద్రబాబు నాయుడు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్పను కోరారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ అన్న క్యాంటీన్‌లో ₹5కే పెట్టే ఆహారాన్ని అనేక మంది పేద ప్రజలు, రిక్షా తొక్కునేవారు, ఇంటింటా తిరిగి వ్యాపారం చేసుకునేవారు, చిరు వ్యాపారులు మొదలగువారు ఈ అన్న క్యాంటీన్‌లో భోజనం చేయడం జరిగేదని, అన్నా క్యాంటీన్ మూసివేయడం ద్వారా వీరు మధ్యాహ్నం భోజనం విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని గమనించి నాయకులు తిరిగి అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ కోరారు. నా పేరు నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా అండి. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారికి అలాగే పెద్దాపురం శాసనసభ్యుల వారికి మానవ హక్కుల సంఘం తరపున విజ్ఞప్తి చేసింది ఏమిటంటే అండి, గతంలో అన్నా క్యాంటీన్లు ఉండేవి పెద్దాపురం సామర్లకోటలోను. ఈ అన్నా క్యాంటీన్లో బెగ్గర్స్ అలాగే రిక్షా దక్కుబోళ్ళు, ఆటో దక్కుబోళ్ళు, సిరి కూలీలు ₹5 భోజనం, ₹5 టిఫిన్ తిని ఎంతో హ్యాపీగా ఉండేవారు. అలాంటిది గత ప్రభుత్వం రద్దు చేయడం వలన ఈదుపోలు అయిపోయి ఆకలి బాధతో అలమటిస్తున్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అదే క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి సిరు ఉద్యోగస్తులు అలాగే సిరి కూలోళ్ళు, ఆటో డ్రైవర్లు, అలాగే రిక్షా డ్రైవర్లు, అలాగే బెగ్గర్స్, అలాగే పేదవాళ్ళు, కనీసం భార్య లేకపోతే భర్తకి తిండి లేని పరిస్థితులు అలాంటి వాడు కూడా అన్నా క్యాంటీన్ ఉపయోగించుకుని వాళ్ళ జీవనోపాధి చేస్తున్నారు. కాబట్టి తమ మంచి హృదయంతో ఈ పెద్దాపురం సామర్లు కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవాలని జిల్లా మానవ హక్కుల సంఘం తరపుని నేను ముఖ్యమంత్రి గారికి అలాగే మన పెద్దాపురం శాసనసభ్యుల వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ వారి చేతులెత్తి మొక్కుతూ నేను కోరుకునేది తప్పనిసరిగా వెంటనే ఈ రెండు అంటే సామర్లకోట, పెద్దాపురం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను.